హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఓం నమఃశివాయ అని కామెంట్ పెట్టి, ఒక లైక్ చేసి, మన ఛానల్‌ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కార్తీక మాసంలో ఎవరైతే పిచ్చుక చేసిన కార్తీక మాసం కథను భక్తి శ్రద్ధలతో వింటారో, ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. మరి కార్తీక మాసంలో తప్పక వినాల్సిన పిచ్చుక చేసిన కార్తీక మాసం కథను ఇప్పుడు విందాం. కైలాస పర్వత ప్రాంతానికి దగ్గరగా మందాకిని నది తీరాన హిమగిరి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామ ప్రజలు పరమశివుని భక్తులు. కార్తీక మాసం వచ్చిందంటే ఆ గ్రామం అంతా హరహర మహాదేవ శంభో శంకర అనే నామస్మరణతో మారుమోగిపోయేది. ప్రతి ఇల్లు, ప్రతి వీధి, నది తీరమంతా దీపాలతో నిండిపోయి భూమిపైకి దిగివచ్చిన మరో కైలాసంలా ప్రకాశించేది. కానీ అదే గ్రామంలో ఊరి చివర నదికి కొంచెం దూరంగా ఉన్న పాడుబడిన శివాలయం వద్ద గంగమ్మ అని ఒక వృద్ధురాలు, నిరుపేదరాలు నివసించేది. పట్ట బిడ్డలులేని ఆమె భిక్షాటనతో జీవనం సాగేది. వయసు భయపడడంతో ఆమె కంటి చూపు కూడా మందగించింది. ఆమెకు ఆ శివయ్య అంటే ప్రాణం. ప్రతిరోజు ఆ పాడుబడిన ఆలయాన్ని శుభ్రం చేసి తన నోటితో శివనామాన్ని స్మరించుకునేది. కార్తీక మాసంలో ఆ శివయ్య ముందు ఒక్క దీపమైనా వెలిగించాలని ఆమెకు ప్రగాఢమైన ఆకాంక్ష. కానీ దీపం వెలిగించడానికి అవసరమైన నూనె ఒత్తులు కొనే స్తోమత ఆమెకు లేదు. రోజూ నది తీరంలో భక్తులు వెలిగించే వేలాది దీపాలను చూస్తూ శివయ్య, ఆ దీపాల వెలుగులో నా భక్తిని చూడు, నా భక్తిని కూడా చూడవయ్యా అని కన్నీళ్లతో ప్రార్థించేది. ఆ పాడుబడిన శివాలయంలోని శివలింగం పైన ఉన్న ఒక చిన్న గోటిలో ఒక పిచ్చుక నివసించేది. అది సాధారణ పిచ్చుక కాదు. పూర్వజన్మలో కాశీలో నివసించిన ఒక గొప్ప శివభక్తురాలి ఆత్మ. ఆమె తన చివరి రోజుల్లో కార్తీక మాసం మొత్తం శివుడిని అఖండ దీపం వెలిగించాలని సంకల్పించుకొని ఆ వ్రతం పూర్తి చేయకుండానే మరణించింది. ఆ మిగిలిపోయిన సంకల్ప బలంతో పిచ్చుకగా జన్మించిన దానిలో ఒక శివభక్తి మాత్రం చెక్కచెదరలేదు. ఆ పిచ్చుక ప్రతిరోజు గంగమ్మ ఆర్తిని ఆమె మిస్ అయితాను అని గమనించేది. ఆమె కన్నీళ్లు ఆమె శివలింగంపై పడుతున్న అభిషేక జలంలా భావించేది. ఈ తల్లి భక్తి అనన్య సామాన్యమైనది. ఈమె కోరికను నెరవేర్చడం ద్వారా అన్న జన్మకు కూడా సార్థకత ఏర్పడుతుంది. అలాగే నా పూర్వజన్మ సంకల్పాన్ని కూడా నేను నెరవేర్చుకున్న దాన్ని అవుతాను అని అనుకుంది. ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు దీపాలు వెలిగిస్తే వచ్చే పుణ్యం అనంతమని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ పిచ్చుక ఆ రోజు ఉదయం నుండే తన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఎక్కడో యజ్ఞం చేసిన ప్రదేశంలో కింద పడిన ఆవు నెయ్యిని తన చిన్న ముక్కుతో కొద్దిగా సేకరించి ఒక చిన్న ఆకు దానిలో నింపింది. పత్తి చేను దగ్గర గాలికి కొట్టుకు వచ్చిన తెల్లటి మెత్తని దూదిని తీసుకువచ్చి దాన్ని ఒత్తిలా చుట్టింది. ఇక సంధ్యా సమయం అయింది. ఆ పిచ్చుక ఆ ఆకుతోనెను ఒత్తిని గంగమ్మ గుడిసె ముందు పెట్టింది. కానీ దాన్ని వెలిగించడానికి నిప్పు కావాలి. గంగమ్మ దగ్గర నిప్పు లేదు. పిచ్చుక ఒక క్షణం కూడా ఆలోచింపలేదు. అది వేగంగా నదీ తీరంలో భక్తులు వెలిగించిన ఒక చిన్న దీపం వద్దకు ఎగిరింది. దీపం కొండెక్కడానికి సిద్ధంగా ఉన్న ఆ దీపపు జనాలను తన ముక్కును కరుచుకోవడానికి ప్రయత్నించింది. ఆ వేడికి దాని ముక్కు కాలింది. అయినా అది వెనక్కి తగ్గలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి ఒక చిన్న అగ్నికణాన్ని తన ముక్కుతో పట్టుకొని గాలికి ఆరపోకుండా రెక్కలతో కవచంలా కాపాడుకుంటూ వేగంగా గంగమ్మ గుడిసె వద్దకు వచ్చింది. ఆ అగ్ని కవణంతో ఒత్తిని వెలిగించింది. అది సంతోషంగా అరిచి గంగమ్మ నువ్వు పిలిచింది. గంగమ్మ బయటకు వచ్చి తన వాకిలి ముందు ఆకులు వెలుగుతున్న ఆ చిన్న దీపాన్ని చూసి ఆనందాశ్చర్యాలకు లోనైంది. ముక్కు కాలిన ఆనందంతో తన చుట్టూ ఎగురుతున్న పిచ్చుకలను చూసి ఇది ఆ శివయ్య లీలే అని గ్రహించింది. ఆమె ఆనంద బాష్పాలతో ఆ దీపాన్ని నమస్కరించి ఓం నమఃశివాయ అని వేడుకుంది. గంగమ్మ కోరికను ఈ చిన్న ప్రాణి ద్వారా తీర్చావా తండ్రి అని ప్రార్థించింది. ఆ సమయంలో కైలాసంలో పార్వతీదేవితో కలిసి కూర్చున్న పరమశివుడు ఈ దృశ్యాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. దేవి చూసావా, ఆడంబరాల కోసం, పేరు కోసం వెలిగించే 1,00,000 దీపాల కన్నా ఆర్తితో, త్యాగంతో వెలిగించిన ఒక చిన్న దీపం చాలు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ పిచ్చుక భక్తి, ఈ తల్లి అది ఎంతో గొప్పది అని పలికాడు. ఆయన తన కరుణా దృష్టిని ఆ దీపంపై ప్రసరింపజేశాడు. శివుని చూపు సోకిన ఆ చిన్న దీపం ఆ రాత్రంతా తుఫాను గాలికి కూడా కొండ
ఒక మహాజ్యోతిలా ప్రకాశించింది. ఎలా ఉండగా కొన్నాళ్లకు గంగమ్మ ఆయువు తీరింది. యమదూతలు ఆమె ప్రాణాన్ని తీసుకువెళ్లడానికి వచ్చారు. చిత్రగుప్తుని లెక్కల ప్రకారం ఆమె పూర్వజన్మ పాపశేషం ఇంకా మిగిలి ఉండడంతో వారు ఆమెను నరకానికి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు. వారు గంగమ్మ ఆత్మను పాఠశాలతో బంధించి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో యమధర్మరాజు వారిని అడ్డగించారు. అలాగే ఆయన వెనుక చేతులతో త్రిశూలాలు, డమరుకాలు ధరించి భయంకరమైన రూపాల్లో ఇద్దరు శివగణాలు నిలబడి ఉన్నారు. యమధర్మరాజు యమదూతలతో ఇలా అన్నాడు: మూర్ఖులారా, ఎవరిని తీసుకువెళ్తున్నారు? ఈమె సాక్షాత్ శివభక్తురాలు. ఈమెను తాకే అర్హత నీకు లేదు అని గద్దించాడు. యమదూతలు భయంతో వణికిపోతూ, ప్రభువు, మిమ్మల్ని క్షమించండి. చిత్రగుప్తుని లెక్కల ప్రకారం అది ఏదో చెప్పబోయారు. యమధర్మరాజు వారిని ఆపి మానవలోకానికి కూడా తన ధర్మసూక్ష్మాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు: మీ లెక్కలు భౌతికమైనవి, కానీ భక్తి, కరుణ అనే దైవకమైనవి. మీ లెక్కలు ఈమె పాపశేషాన్ని చూపించవచ్చు, కానీ మనం గమనించాల్సింది ఏమిటంటే కార్తీక పౌర్ణమి నాడు ఒక చిన్న జీవి చేసిన త్యాగంతో వెలిగిన దీపాన్ని చూసి ఈమె అతితో శివుణ్ణి స్మరించుకుంది. ఆ క్షణంలోనే ఆమె 100 జన్మల పాపాలు భస్మం అయ్యాయి. ఆ దీపపు కొన్ని, ఆ పిచ్చుక త్యాగం, ఆ మహాదేవుని కరుణ, ఈ మూడు కలిసి మన కర్మఫల సిద్ధాంతాన్ని అధిగమించాయి. వినండి. కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా అది శివార్పణం అని భావిస్తే దాని ఫలం అనంతరం అవుతుంది. కార్తీక దీపం కేవలం నూనె ఒత్తితో వెలిగేది కాదు. అది మనలోని అజ్ఞానం అనే చీకటిని పారద్రోలే జ్ఞానదీపం. భక్తుని ఆర్తి అనే నూనె త్యాగం అనే వ్యక్తితో వెలిగించేటప్పుడు దానికి మహాదేవుని అనుగ్రహం అనే గాలితోడ అది అఖండ జ్యోతిలా వెలుగుతుంది. ఎవరైతే నిష్కల్మషమైన భక్తితో శివుణ్ణి పొడుస్తారో వారి పాపపు పుణ్యాలు లెక్కలు నా పరిధిని దాటిపోతాయి. వారిని తీసుకువెళ్ళడానికి శివగణాలే వస్తాయి. వారి గమ్యం స్వర్గం కాదు, నేరుగా కైలాసం. అలా చెప్పి యమధర్మరాజు శివగణాల వైపు తిరిగి, ఈమెను సగౌరవంగా కైలాసానికి తీసుకువెళ్ళండి. ఇది మహాదేవుని ఆజ్ఞ అని పలికాడు. శివగణాలు గంగమ్మ ఆత్మను యమపాశాల నుండి విడిపించి నందివాహనంపై అలంకరింపబడిన విద్యమైన పల్లకిలో కూర్చోబెట్టారు. ఆ పల్లకి కైలాసం వైపు బయలుదేరింది. ఆ సమయంలో ఆ పుణ్యమూర్తి అయిన పిచ్చుక కూడా తన దేహాన్ని వదిలి ఒక దివ్యమైన కన్యగా మారి గంగమ్మకు స్వాగతం పలుకుతూ ఆమెతో పాటు కైలాస పాత్రలో భాగమైంది. యమదూతలు ఈ అద్భుతాన్ని చూసి దీపదాన మహిమను, శివభక్తి యొక్క గొప్పతనాన్ని గ్రహించి యమలోకానికి తిరిగి వెళ్లారు. హిమగిరి గ్రామ ప్రజలు గంగమ్మ పిచ్చుక కథను విని ఆ పాడుబడిన ఆలయాన్ని పునరుద్ధరించి అక్కడ పిచ్చుక దీపేశ్వర స్వామి అనే పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి కార్తీక పౌర్ణమికి ఆలయంలో లక్షలాది దీపాలు వెలిగించి ఆడంబరం కోసం కాకుండా ఆపితో, భక్తితో, త్యాగ భావనతో దీపారాధన చేస్తే కైలాసం దక్కుతుందని గుర్తు చేసుకునేవారు. ఈ పవిత్ర కథను ఇప్పటి వరకు భక్తి శ్రద్ధలతో పూర్తిగా ఎవరైతే విన్నారో ఆ మహాశివుడి దివ్య ఆశీస్సులు మీకు కలుగుతాయి. మహాపాపాలైన కాలి బూడిదైపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.